అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జవహర్ బాబు అనే ఎంపీడీఓపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఛాంబర్ తాళాలు ఇవ్వలేదని వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు ఎంపీడీఓపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఎంపీడీఓ జవహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. ఎంపీడీఓ వారిపై దాడి చేసిన వారిని, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని. అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జవహర్ బాబు అనే ఎంపీడీఓపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఛాంబర్ తాళాలు ఇవ్వలేదని వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు ఎంపీడీఓపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఎంపీడీఓ జవహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. జిల్లాలో వైసీపీ రౌడీజంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వం కోల్పోయినప్పటికీ వైసీపీ నేతల ఆగడాలు మించి మీరుతున్నాయి. వాళ్ళు ఏమాత్రం దౌర్జన్యాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా గాలివీడులో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో జవహర్ బాబు ఎంపీడీఓ జవహర్ బాబు పైన ఆ సుదర్శన్ రెడ్డి అనే మాజీ ఎంపీపీ, వైసీపీ ఎంపీపీ ఈ రోజు దాడికి పాల్పడడం జరిగింది. జస్ట్ ఊరిక తాళాలు ఇవ్వమని అడిగారంట. వచ్చి తాళాలు ఇవ్వలేదని చెప్పి, కేవలం తాళాలు ఇవ్వలేదు, గది తాళాలు ఇవ్వలేదు అని చెప్పి, ఎందుకంటే తాళాలు ఇస్తే మీరు వైసీపీ నేతలందరూ భారీ స్థాయిలో కార్యకర్తలు అది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు విధులకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అటెండర్. అయితే ఈ నేపథ్యంలో తాళాలు మాకే ఇవ్వ అని చెప్పి దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరీ గడియలు పెట్టి ఛాంబర్ లో గడియ పెట్టి మరి ఎవరైనా అడ్డం తీస్తారని చెప్పి అడ్డుస్తారని చెప్పి గడియ పెట్టి కుర్చీలతో, కాళ్లతో తన్నడము, కుర్చీలతో, మొత్తం కర్రలతో, చెప్పులతో దాడి చేసినట్టు ఎంపీడీఓ జవహర్ బాబు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సుదర్శన్ రెడ్డి అని కూడా మాజీ ఎంపీపీ ఇతను. అప్పుడు గతంలో ఇప్పుడు అతను 5 ఏళ్ల గవర్నమెంట్ లో మొత్తం ఎంపీడీఓ కార్యాలయాన్ని మొత్తం అతనిగా భావించి మొత్తం హడావిడి చేసి ఉండేవాళ్ళు. అదే అలవాటుతో ఇప్పుడు కూడా ఎంపీడీఓ కార్యాలయం తమకే తాళాలు ఇవ్వాలని చెప్పే విధంగా ప్రవర్తించడం జరిగింది.
జరిగింది. సో కేవలం ఆ తాళాలు ఇవ్వలేదని చెప్పి యథాతథంగా అదే గతంలో అలవాట్ల మాదిరే ఆ తాళాలు ఇవ్వనందుకు ఆ దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఎందుకంటే దళితుడైన జవహర్ బాబుకు కులం పేరుతో దూషించి చెప్పులతో కుర్చీలతో దాడి చేయడం అనేది దారుణం అని చెప్పి దళిత సంఘాలు కూడా ఇప్పటికే రోడ్డు ఎక్కుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడికి చేరుకున్న కొద్దిసేపట్లో మళ్ళీ కొంతమంది సిబ్బంది తలుపులు గట్టిగా కొట్టి అడ్డు తీయడం జరిగింది. అడ్డు తీయడం ఆ తర్వాత టీడీపీ శ్రేణులకు తెలియడంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. టీడీపీ శ్రేణులు వస్తున్నారని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో సకాలంలో పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడం జరిగింది. మొత్తం మీద ఏదైనా కూడా ఈ గొడవ ఇప్పట్లో కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ హవా సాగుతూ వాళ్ళు రౌడీజం ఇంకా కొనసాగుతుందని విమర్శలు భారీ ఎత్తున్నాయి. మొత్తం మీద దళిత ఎంపీడీఓ మా పైన కులం పేరుతో దూషించి భారీగా దాడి చేయడం, కేవలం తాళాలు ఇవ్వలేదనే పేరుతో నెపంతో ఈ మాదిరి దాడి చేయడం పద్ధతి కాదని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంపీడీఓ గాయాలు కావడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఎంపీడీఓను మంత్రి మణిపల్లి రామప్రసాద్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ కూడా ఫోన్ ద్వారా పలకరించి ఆరోగ్య విషయాలు కనుక్కోవడం జరిగింది. సో మొత్తం మీద కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి ఎవరు తప్పు ఎవరు ఏంటి అనేది ఆరాధిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.